ఇవాళ నేను బీరకాయ పాలకూర వండుకుంటున్నాను. దానికి ముందుగా ఒక ఉల్లిపాయ కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు చీల్చుకుని పెట్టుకున్నాను. అలాగే ఇవి వచ్చేసి అరకిలో బీరకాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను. రుచికి సరిపడినంత ఉప్పు, 1 స్పూన్ ఏమో కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 గ్లాస్ పాలు తీసుకున్నాను. చిక్కటి పాలు ఇవి, పచ్చివే, కాసినవి కాదు. అలాగే ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలని వేపించుకోవాలి. ఇప్పుడు ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న బీరకాయలని వేసేసుకోవాలి. బీరకాయలు లేతగా ఉంటే కూర కూడా అంతే టేస్ట్గా కూడా ఉంటుంది. ఇలా కలిపేసుకుని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఈ విధంగా ఉంటుంది బీరకాయ అనేది. వాటర్ అంతా వస్తుందన్నమాట బీరకాయలో నుంచి. ఇప్పుడు దీంట్లోకి మనం తీసుకున్న ఉప్పు, కారం, పసుపు వేసేసుకుని కలుపుకోవాలి. అన్నీ కలిసేటట్టు కలుపుకుని 1 నిమిషం మగ్గనివ్వాలి. 1 నిమిషం అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను నేను. వాటర్ వేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఎగిర్చుకోవాలి. కొద్దిగా ఒక 5 మినిట్స్ ఎగిర్చుకోవాలి సిమ్లో పెట్టుకుని. ఇలా కొంచెం ఎగిరిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న పాలని దీంట్లో వేసేసుకోవాలి. పాలని వేసేసుకుని సిమ్లోనే పెట్టుకుని కుక్ చేసుకోవాలి. మూత అనేది పెట్టకూడదు. మూత పెడితే ఏమవుతుందంటే పాలు కదా పొంగిపోతుంది అనమాట. అందుకు మూత పెట్టకుండా కూర దగ్గరగా అయ్యేంత వరకు ఎగిర్చుకోవాలి. ఈ విధంగా మనకి నూనె కూడా పక్కన తేలుతుంది. ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకోవాలి కూరని. అంతే, ఎంతో టేస్ట్ అయిన బీరకాయ పాలు కర్రీ రెడీ అయిపోయింది. ఇది అన్నంలోకి అలాగే రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.